హాయ్ అండి. ఇంట్లో ఏ పండుగైనా స్వీట్ పక్కా చేసుకోవాల్సిందే. అలాంటప్పుడు ఇలా ఒక్కసారి అటుకులతో సేమియా పాయసం చేసుకున్నామా, టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. ముందుగా లీటర్ పాలు తీసుకొని హాఫ్ లీటర్ అయ్యేంత వరకు మరగనివ్వాలి. తర్వాత స్టవ్ పైన ఇంకో కడాయి ఉంచి నెయ్యి వేసుకొని సేమియా మంచి కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సేమియా వేయించిన కడాయిలోనే 2, 3 గ్లాసుల వాటర్ వరకు వేసి మరగనివ్వాలి. ఇప్పుడు వేయించి పక్కనుంచుకున్న సేమియా వేసి ఒక్క నిమిషం పాటు ఉడికిన తర్వాత ఇందులోనే ఇలాచీ, కాస్త పిస్తా, పంప్కిన్ సీడ్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం సేమియా ఏ కప్పుతో వేసుకుంటే అదే కప్పుతో అటుకులు వేసుకోవాలి. పేపర్ అటుకులు మాత్రమే. ఇలా వేసిన వెంబడే ఈ నీళ్ళలో అటుకులు కలిసిపోయి మంచి చిక్కదనం ఏర్పడుతుంది. అప్పుడే మనం టేస్ట్ కు తగ్గట్టు షుగర్ వేసుకొని షుగర్ మొత్తం కరిగిన తర్వాత మాత్రమే కాచి చల్లార్చుకున్న ఈ పాలను వేసుకోవాలి. పెద్ద మంటలో మాత్రమే ఒక్క నిమిషం పాటు బాగా మరగనివ్వాలి. పైన అట్టేమి కట్టకుండా కలుపుతూ ఇంకేముంది, స్టవ్ ఆఫ్ చేసుకొని గ్లాసులలో పోసుకొని తాగేయడమే. ఇంత రుచికరమైన ఈ అటుకులతో చేసిన సేమియా పాయసం మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ కొట్టండి.